పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఐలయ్య. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశం కోసం పోరాటం చేస్తున్న భారత సైన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు. బీర్లా ఫౌండేషన్ తరపున భారత సైన్యాన్ని విరాళం అందించేస్తామన్నారు. అంతకు ముందు తుర్కపల్లి మండలం ధర్మారంగ రామంలో బీటీ రోడ్డు పనులను శంకుస్థాపన చేశారు బీర్లా ఐలయ్య. భాగంగా ఆలయ నియోజకంలోని సీఎం రిలీఫ్ సంబంధించి 300 మంది లబ్ధిదారులకు చెక్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దానికి 8 మండలాల నుంచి ముఖ్య నాయకులు లబ్ధిదారులు వచ్చి చెక్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం పేదోడికి అండగా ఉండాలని చెప్పి గెలిచిన మొదటి రోజు నుంచే 5 లక్షలు ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి కొంతమంది అత్యవసరంగా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం తీసుకున్నా కానీ వాళ్ళ కుటుంబాలకు కూడా ఆర్థికంగా అండగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు. సుమారు ఇప్పటికీ ఆలయ నియోజకంలో 5,000 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. గతం లెక్క లేట్ చేయకుండా సీఎం రిలీఫ్ పెట్టగానే 10 నుంచి 20 రోజుల్లోనే లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చెక్కుల పంపిణీ చేస్తున్నాం. ఆలేరులో ఇంకా ఏదున్నా ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ప్రతి పేదోడికి కూడా గత 10 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వాలు ఇవ్వనటువంటి ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, చదువుకున్న నిరుద్యోగులకు రాజీవ్ వికాసం, రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీతో పాటు రైతు భరోసా, గొప్పోడు తినే బియ్యం ప్రతి పేదింట్లో 3 పూటలు తినాలని చెప్పి సన్న బియ్యాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇస్తున్నందుకు నిజంగా చాలా సంతోషం. పేదోడు కూడా 3 పూటల ఇలా సన్న బియ్యం తింటుంటే అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చలువ. ఆలేరును అన్ని విధాల అగ్రగామిగా ఉంచడానికి నా వంతు ప్రయత్నంగా ఆలేరులో ఉన్నటువంటి అన్ని చెరువులు కూడా ఈ సంవత్సరం ఇంకా పూర్తిగా నింపడానికి కొన్ని మరమ్మతులు కూడా చేపట్టడం జరిగింది. ఆలేరు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల కోసం నిరంతరం సేవకుడిగా పనిచేస్తున్నానని తెలియజేస్తూ ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్